Welcome back again. This is Viday. You watching V the Dicky Government Jobs channel. Guys, ఈ రోజు మనకి అఫీషియల్గా ఎస్బీఐ నుంచి మనకి బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. 5180 వేకెన్సీస్ తోటి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మన తెలుగు వారికి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మన తెలుగులోనే మనం రాత పరీక్ష అయితే రాయొచ్చు అన్నమాట. అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ రోజు ఆగస్ట్ 6వ తారీఖు నుంచి మనకి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే, అందుకే వీడియో ఎండ్ వరకు చూసారనుకోండి, క్లియర్గా డీటెయిల్స్ అయితే డిస్కస్ చేస్తాను. సో అసలు ఏ రోల్స్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది, అసలు లొకేషన్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అన్నీ కూడా చూసేద్దాం, అలాంగ్ విత్ ఫీజ్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఓకే, సో బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక న్యూ వ్యూవర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. మనకి జీతం దగ్గరగా 46,000 వరకు మనకైతే ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గైస్, మీరు వీడియోలో ఉన్న వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఒక లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లై లింక్ మీద ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ 5180 క్లర్క్ వేకెన్సీస్. అంటే మనకు క్లియర్గా చెప్పాలంటే క్లర్క్ వేకెన్సీస్కి ప్రజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. వాళ్ళని వీళ్ళు ఏమంటారంటే జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్లోకి అయితే వస్తుందన్నమాట అయితే. ఓకే, సో చాలా మంచి హైరింగ్ గైస్. ఆగస్ట్ 6 నుంచి మనకైతే స్టార్ట్ అయిపోయింది. సో 26th ఆగస్ట్ కల్లా మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి. మనకు తెలుసు కదా, క్లర్క్ నోటిఫికేషన్కి మనకి 2 levels ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేటికి సెప్టెంబర్లో ఉండొచ్చు, మెయిన్ ఎగ్జామ్ వచ్చేటికి నవంబర్లో అయితే ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనకి ఫైనల్ రిజల్ట్ తర్వాత నోటిఫికేషన్ అయితే మనకైతే నోటిఫై అయితే చేస్తారన్నమాట. ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చెక్ చేసుకోండి. వేకెన్సీ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ నీట్గా ఫర్నిష్ చేసి పెట్టాను. ఇంకా క్లియర్ కట్గా మీకు అఫీషియల్గా సో ఎస్బీఐ యొక్క పీడిఎఫ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. టోటల్గా 5180 వేకెన్సీస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని కూడా ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు 3 లింక్స్ పెట్టాను గైస్. నోటిఫికేషన్ లింక్ అని, అప్లై లింక్ అని, అఫీషియల్ లింక్ అనేసి. ఓకే, ఫస్ట్ మీకు అఫీషియల్ లింక్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది మనకి అఫీషియల్ లింక్ అనమాట. ఎస్బీఐ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్లో మనం అయితే ఉన్నాం. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 6th ఆగస్ట్ నుంచి 26th ఆగస్ట్ వరకు ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కనిపిస్తుంది చూడండి. ఒకసారి ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్, నేను ఇదే డౌన్లోడ్ చేసి పెట్టాను, మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాను దాని గురించి. సో ఇక్కడ అప్లై ఆన్లైన్ దాని మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా ఈ యొక్క పేజ్లోకి అయితే మన రీడేట్ అయితే అవుతుందన్నమాట. ఎప్పుడు ఐబీపీఎస్కి ఎస్బీఐకి మనకి సేమ్ పేనే ఉంటుంది, సేమ్ ఇలాగే మనం అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇంకా డీటెయిల్స్ కూడా నీట్గా చెక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఈ పేజ్లోకి అయితే రీడేట్ అయితే అవుతుంది. మీ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు, డీటెయిల్స్ అప్లోడ్ చేస్తారు, తర్వాత ప్రివ్యూ చెక్ చేసుకుంటారు, తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ మీ ఫోటోగ్రాఫ్, నెక్స్ట్ సిగ్నేచరు, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లెటర్ అవన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేసి తర్వాత పేమెంట్లోకి అయితే వెళ్ళి సబ్మిట్ అయితే చేస్తారన్నమాట. ఇది యాక్చువల్ ప్రాసెస్. సో ఇప్పుడు మన నోటిఫికేషన్ క్లియర్ కట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం చూడండి. సో మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేటప్పుడు మనకైతే ఎలా అయితే ఉంటుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్ పీడిఎఫ్ మాట. సో ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మొత్తం క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ సేల్స్ అనేసి ఇచ్చి ఇక్కడ డీటెయిల్స్ అండ్ డేట్స్ మనకైతే కనిపిస్తుంది. ఫస్టే మనకి వేకెన్సీ డీటెయిల్స్ మనకి ఇచ్చేసారన్నమాట. స్టేట్ వైజ్, యూనియన్ టెరిటరీ వైజ్, లాంగ్వేజ్ వైజ్ మనకైతే ఇచ్చేసారు. చెక్ చేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్ అంటే మనకి సర్కిల్ అమరావతి సర్కిల్లోకి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి 310 వేకెన్సీస్ టోటల్గా ఉన్నాయన్నమాట. సో కేటగిరీ వైజ్ రెగ్యులర్ వేకెన్సీస్. సో దాంతోపాటుగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా పక్కన అయితే చెక్ చేసుకోండి. సో అలా కిందకు వచ్చేస్తే మిగతా అన్ని స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ మనకైతే కనిపిస్తుంటాయి. సో దాని కిందే మనకి ఇక్కడ చూస్తే తెలంగాణ ఉంటుంది. తెలంగాణ అంటే మనకి హైదరాబాద్ సర్కిల్లోకి అయితే వస్తుంది అనమాట. తెలంగాణకు వచ్చేటప్పుడు మనకి అయితే 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో గైస్, మీరు వేరే స్టేట్ కనుక అప్లై చేయాలనుకుంటే ఆ యొక్క స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్, అంటే ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు అయితే వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ మనకి క్లియర్గా ఇచ్చేసారు. మన అమరావతికి వచ్చేటోడికి లోకల్ లాంగ్వేజ్ చూడండి, మనకి తెలుగు ఉంది, ఉర్దూ ఉంది. తెలంగాణకు వచ్చేటోడికి మనకైతే తెలుగు, ఉర్దూ ఉంది. మనకి ఇక్కడ ఇచ్చారు లోకల్ లాంగ్వేజ్. ఈ లోకల్ లాంగ్వేజ్ కనుక మీకు వస్తే వెంటనే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలా కాకుండా వేరే స్టేట్కి అయితే ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు అయితే వచ్చి ఉండాలని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఈ యొక్క పీడిఎఫ్లో. నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకైతే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎప్పుడు కూడా ఏజ్ క్రైటీరియా అయితే వీళ్ళు ఇస్తారు మనకు తెలుసు. యాజ్ ఆన్ 1st April 2025 కల్లా మినిమం 20 years, మ్యాక్సిమం 28 years మీకు అయితే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. సో గమనించండి. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి ఏమో 5 years, పీడబ్ల్యూబీడీ జనరల్ ఈడబ్ల్యూఎస్కి ఏమో 10 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీకి వచ్చేటికి 13 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీకి వచ్చేటికి 15 years అయితే ఉంటుంది. అదే మనకి ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేటికి సో పీరియడ్ వన్స్ యాక్చువల్ పీరియడ్ సర్వీస్ అయిపోయిన తర్వాత 3 years మనకి అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు
ఇచ్చారు, చెక్ చేసుకోండి గైస్. ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్స్, మనకి వీడియోస్ డైవర్స్ కి, నెక్స్ట్ ట్రైన్డ్ అప్రెంటిసెస్ ఆఫ్ SBA కి అసలు ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి గైస్. ఇది గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా సరే SBA నుంచి అప్రెంటిస్షిప్కి వచ్చేటప్పుడు ఇలాంటి బెనిఫిట్స్ కూడా మనకైతే చాలా ఉంటుంది. ఆ అప్రెంటిస్షిప్ వచ్చినప్పుడు కూడా మీరు తప్పకుండా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏజ్ క్రైటీరియా కనుక మీకు మ్యాచ్ అయిన తర్వాత మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చెక్ చేసుకోవాలి. ఇక చూడండి, గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ సచ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్. సో మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు, 31 డిసెంబర్ 2025 కల్లా మీకు గ్రాడ్యుయేషన్ మీ చేతికి అయితే వచ్చేయాలంటే మీకు రిజల్ట్స్ వచ్చేసి మీ సర్టిఫికేట్ మీ చేతికి అయితే వచ్చేస్తే మీరు అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దోస్ హూ ఆర్ ఇన్ ద ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ మే ఆల్సో అప్లై ప్రొవిజనల్లీ సబ్జెక్ట్ టు ది కండిషన్స్ ఇచ్చారు. అంటే 31 డిసెంబర్ 2025 కల్లా మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి అండ్ సర్టిఫికేట్ కూడా వచ్చేస్తుంది అనుకున్న క్యాండిడేట్స్, ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ కూడా దీనికి అయితే అప్లై చేయొచ్చు అనేసి క్లియర్ ఇచ్చారు. సో మీరు ఎనీ గ్రాడ్యుయేషన్, సో బీకామ్ అవ్వచ్చు, BA, BBA, BSc, నెక్స్ట్ చెప్పాలంటే మనకి బీటెక్ వాళ్ళు, BCA వాళ్ళు అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. సెలక్షన్ ప్రాసెస్ అసలు ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకైతే ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ టెస్ట్లో మనకి ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో టెస్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఆప్టెడ్ లోకల్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది అని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, సో ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మనకి 100 మార్క్స్కి వీళ్ళైతే ఎవాల్యుయేట్ చేస్తారు. మనకి 1 అవర్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. 3 సెక్షన్స్లో మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మనకి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి మ్యాక్సిమం 20 మినిట్స్ ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేటికి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి 20 మినిట్స్. రీజనింగ్ ఎబిలిటీ వచ్చేటికి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్కి అండ్ 20 మినిట్స్ అయితే ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి 1 అవర్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. మనకి గమనించండి, SBA ఎగ్జామ్ కాబట్టి తప్పకుండా మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 1/4 మార్క్ అంటే 4 రాంగ్ ఆన్సర్స్ కనుక మీరు చేశారంటే ఒక మార్క్ అయితే పోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే రాయాలి. ఇది మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి స్ట్రక్చర్ అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద మనకి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి 35 మినిట్స్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ మీద మనకి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి 35 మినిట్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అండ్ 45 మినిట్స్ అయితే ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ మీద మనకి 50 క్వశ్చన్స్ 60 మార్క్స్కి ఉంటుంది. 45 మినిట్స్ అయితే ఉంటుంది. టోటల్గా 190 క్వశ్చన్స్ ఇస్తారు. 200 మార్క్స్ ఉంటుంది. 2 hours 40 minutes మనకైతే టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో కనుక క్వాలిఫై అయితే నెక్స్ట్ మనకైతే ఆ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ చేసి ఇంటర్వ్యూ చేసి మనకైతే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. ఇది మన యాక్చువల్ ప్రాసెస్. ఈవెన్ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా 1/4 మార్క్ ఆఫ్ మనకి రాంగ్ ఆన్సర్ నెగిటివ్ మార్కింగ్ కూడా మనకైతే ఉంది. దట్ మీన్స్ మీరు 4 రాంగ్ ఆన్సర్ రాస్తే 1 మార్క్ అయితే పోతుంది. చాలా జాగ్రత్తగా రాయాలి. తర్వాత మనకి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కెన్ నాట్ హ్యావింగ్ స్టడీస్ మనకి 10th or 12th అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇన్ ఎనీ స్పెసిఫిక్ లోకల్ లాంగ్వేజ్ స్టేట్ అప్లైడ్ అంటే మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఇక్కడ చూస్తే మనకి ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్ మనకి 3 ప్యాసేజెస్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో 15 ఇస్తారు. నెక్స్ట్ మ్యాక్స్ మార్క్స్ ఏమో 50 మార్క్స్కి అయితే ఎవాల్యుయేట్ చేస్తారు. నెక్స్ట్ అదేంటి ఆబ్జెక్టివ్. నెక్స్ట్ సబ్జెక్ట్కి వచ్చేటికి 3 ప్యాసేజెస్ ఇస్తారు. సో 3 క్వశ్చన్స్ ఉంటాయి మనకి 15 మార్క్స్కి అయితే ఉంటుంది. నెక్స్ట్ వెర్బల్ టెస్ట్ కూడా ఉంటుంది. అది మనకి 20 మార్క్స్కి అయితే ఎవాల్యుయేట్ అయితే చేస్తారనేసి ఇక్కడ ఇచ్చారన్నమాట. ఓకే, చెక్ చేసుకోండి. యాజ్ పర్ ది SC, ST, OBC, PWBD, ఎక్స్ సర్వీస్ మెన్స్ క్యాండిడేట్ కూడా కొన్ని పర్సంటేజ్ వైజ్ మనకైతే ఉంటుంది. రిలాక్సేషన్ చెక్ చేసుకోండి. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ మీడియం అండ్ ఎగ్జామినేషన్ అకార్డింగ్ టు స్టేట్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటికి సో మనకి ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు, హిందీలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఉర్దూలో కూడా ఉంటుంది. సో మనకి బెస్ట్ మాట ఈ 2 చూస్ చేసుకుని చక్కగా అయితే రాయొచ్చు. ఇలా కిందకి తెలంగాణకు వచ్చేటికి మనకి ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ ఇక తెలంగాణ కూడా మనకి సేమ్ అయితే ఉంటుంది. చెక్ చేసుకోండి. వన్స్ ఇవన్నీ కూడా క్వాలిఫై అయిన తర్వాత మనకైతే ఫస్ట్ ప్రొవిజనల్ పీరియడ్ అయితే ఉంటుంది. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ will be governed by the terms and conditions of service regulations of the bank అని మెన్షన్ చేశారు. గైస్ చూడండి, ద న్యూలీ అపాయింటెడ్ జూనియర్ అసోసియేట్ విల్ బి ప్రొబేషన్ ఫర్ ద మినిమం పీరియడ్ ఆఫ్ 6 months మనకైతే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనకి సో యాక్చువల్ ఫుల్ టైమ్ రోల్లోకి అయితే మనల్ని అయితే కన్వర్ట్ చేస్తారు. 6 months ప్రొబేషన్ పీరియడ్ మీకు పెర్ఫార్మెన్స్ కూడా వీళ్ళైతే చెక్ చేస్తారన్నమాట. ఓకే, సో మొత్తం కాల్ లెటర్ ఫర్ ఎగ్జామినేషన్ అసలు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అంటే ఎవరైతే SC, ST క్యాండిడేట్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి కావాల్సిన కాల్ లెటర్ అవన్నీ కూడా మనకి ఈమెయిల్ కమ్యూనికేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు అనేసి వీళ్ళు క్లియర్ ఇచ్చారు. చెక్ చేసుకోండి. ఇక పే స్కేల్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారు. 24,050 రూపీస్ నుంచి మనకి 64,480 వరకు మనకి వేరే అవుతుంది బేసిక్ మాట. స్టార్టింగ్ బేసిక్ శాలరీ అన్ని అలవెన్సెస్ మనకి చూసుకుంటే 26,730 రూపీస్ అయితే ఉంటుంది. ఇది బేసిక్ గైస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక ఇక్కడ చూస్తే మనకి ద టోటల్ స్టార్టింగ్ ఎమల్మెంట్ ఆఫ్ క్లరికల్ క్యాడర్ ఎంప్లాయ్మెంట్ మెట్రో లైక్ ముంబై లాంటి సిటీస్లో కనుక చూసుకుంటే
46,000 పర్ మంత్ మనకైతే శాలరీ అయితే ఉంటుంది. 2 అడిషనల్ ఇంక్రిమెంట్స్ న్యూరీ రిక్రూట్మెంట్ గ్రాడ్యుయేట్ జూనియర్ అసోసియేట్ కూడా మెన్షన్ చేశారు. సో అందుకే మన తమ్ముళ్ళు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు 46,000 పర్ మంత్ మనకైతే శాలరీ ఉంటుందనేసి. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్సెస్ నెక్స్ట్ డిఎక్సెస్ వచ్చేటప్పుడు మనకైతే ఫీజు అయితే ఏమి ఉండదు. అదే జనరల్ కేటగిరీ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేటప్పుడు మనకి 750 రూపీస్ మీరైతే పే చేయాలి. అంతా కూడా ఆన్లైన్లో పే చేయాలి. అన్ని మోడ్స్ ఉంటాయి మనకి, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెక్స్ట్ యూపీఐ అన్ని కూడా ఇస్తారు. ఆ బేస్ మీరైతే పే చేసుకోవచ్చు అనమాట. హౌ టు అప్లై విషయానికి వస్తే అంతా కూడా మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వీడియో స్టార్టింగ్లోనే మీకు అయితే క్లియర్ కట్గా చూపించాను. సో మీరు అక్కడ చెక్ చేసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్కి అసలు టెస్ట్ సెంటర్స్ అసలు ఏమేమి ఉంటాయి ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అనంతపురం, నెక్స్ట్ గుంటూరు ఆర్ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అయితే ఉంటుంది. సేమ్ అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మనకి మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూస్తే సేమే ఉంటుంది. సో గైస్ చూస్తే మనకి తెలంగాణకు వచ్చేటప్పటికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ గురించి మనం మాట్లాడితే ఫస్ట్ మీ దగ్గర అయితే ఫోటోగ్రాఫ్ అంటే ఫోటో అయితే మీ దగ్గర ఉండాలి. సిగ్నేచర్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. సో అన్ని కూడా మీరైతే నీట్గా స్కాన్ చేసి పెట్టుకోండి. దాంతోపాటుకి హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ లెటర్ అయితే మీ దగ్గర ఉండాలి. ఆ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్కి మీరు అసలు ఏం రాయాలనేసి ఇక్కడ ఇచ్చేసారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో మొత్తం చూస్తే అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో బేస్ ఆన్ దట్ మీరైతే చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి, ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఆ మొత్తం ఫార్మాట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఈ యొక్క పీడిఎఫ్లో టోటల్గా 11 పేజెస్ మనకి ఈ యొక్క పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు. ఈ పీడిఎఫ్లో అన్ని డీటెయిల్స్ మనకైతే నీట్గా ఇచ్చేసారు. చెక్ చేసుకోండి గైస్. డిస్క్రిప్షన్లో లింక్ మీకు ఇచ్చిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తాం. ఈ పేజ్ నుంచి ఇండివిజువల్గా డీటెయిల్స్ అన్ని కూడా నీట్గా యాక్సెస్ చేసుకొని సో చక్కగా ఈ నోటిఫికేషన్ లింక్స్, అప్లై లింక్, అఫీషియల్ లింక్ కూడా క్లిక్ చేసి యాక్సెస్ చేసుకుని తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి అప్డేట్. 5180 వేకెన్సీస్ తోటి రిలీజ్ అయింది కాబట్టి మిస్ అవ్వకుండా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ వీడియోని అసలు మిస్ అవ్వద్దు. ఇంకొక ఎక్సెంట్ వీడియోతో మనకి వెళ్దాం. అంతవరకు సెలవు. బాయ్.